లక్కీ భాస్కర్ మహానటి మళ్ళీ కాంత మిమ్మల్ని మీరు నెక్స్ట్ తీసుకుంటూనే ఉన్నారు, మాకు మంచి సినిమాలు ఇస్తూనే ఉన్నారు. రియల్లీ రానా గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత డిఫరెంట్ మూవీ మాకు అందిస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్. రియల్ మూవీ లవర్స్కి ఖచ్చితంగా వచ్చే సినిమా లాగా ట్రైలర్ చెప్తాను. థ్యాంక్ యూ. సో దుర్గా గారు బ్యాక్ పీరియడిక్ సినిమా తీసుకుని తింటాను రామాగతి ఉన్నట్టు నట చక్రవర్తి కన్నా పీరియడిక్ చక్రవర్తి అన్నట్టు క్వశ్చన్ సార్, ఈ సినిమా ఒక రియలిస్టిక్ ఈవెంట్స్ ఆధారంగా తీసే ఒక ప్రచారం ఉంది, అది ఎంతవరకు నిజం కరెక్టా కాదు? I think you have to see the film, sir. I think Selva had, beginning maybe some inspiration, but the film I think became almost a work of fiction. It's a very original idea. Now it's a very original story. Actually, for the first time when Rana sent me the pitch deck of this film, I was like, only period actor. I was like, I just did Maharati. Even pitch deck lo I think drawings kuda I look like Gemini from Maharati. So I said, what will I do new in this film? But I think listening to the narration from Selva, I just had to be a part of this film. So I think every time like if I make a rule, like I said, I won't do love stories after Sitaram, but I end up doing more. If I say I won't do period films, I get more period films to come to me. But I think always the goal is great cinema, great stories. సముద్రకాంత్ గారు సార్, మిమ్మల్ని రెగ్యులర్ రోజుల్లో చిన్న రోజుల్లో చూస్తున్నాము. ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రాడినరీ రోల్ అనిపించారు సార్. కంగ్రాట్స్ సార్, మేము ఏకగా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్స్ చెప్పండి వీళ్ళకి వాళ్ళకి భాగ్యశ్రీ గారు సార్, ఈ సినిమా గురించి ట్రైలర్ చూసేసాం మేము, అంటే దీని గురించి మిమ్మల్ని అడగడానికి వెళ్ళారు. ఆంధ్రకి తాలూకాలు మీరు ఎలా కనిపించబోతున్నారు? ఈ సినిమా తర్వాత నేను చెప్తాను ఎలా కనిపిస్తుంది. ఎలా ఉండబోతున్నారు ఆంధ్రకి తాలూకాలో? That film also has Mahalakshmi, who you're going to fall in love with it, for sure. రానా గారు చెప్పండి సార్. హాయ్ అండి. హాయ్. చాలా చిన్న గ్యాప్ తర్వాత ఒక కిక్కాస్ రోల్తో కనిపించబోతున్నారని తెలిసింది ట్రైలర్ చూస్తుంటే. అంటే మంచి ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తుంది మీకు కూడా యాజ్ ఎ కాప్ రోల్గా. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ చూస్తే కొంచెం మహానటి ఫ్లేవర్లా కనిపిస్తుంది, లైక్ సినిమా నేపథ్యమో లేదంటే క్యారెక్టర్స్. అదొక్కటేనా, ఇంకేమైనా పోలికలు ఉండేవి? లేదండి, అంటే ఎందుకు మీకు పోలికలు అనిపిస్తుంది, అదే టైంలో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఈ కథ కూడా మెడ్రాస్లో జరిగింది, మెడ్రాస్ స్టూడియోస్ మధ్యలో అక్కడ ఉన్న నటుల మధ్యలో జరిగిన కథ కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి దీనికి ఏ పోతుంది. థ్యాంక్ యూ అండి. చాలా నాన్న, మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇందులో మీరు సోలోగా ఎప్పుడు చేస్తారు? నేనండి ఒక లాస్ట్ 2-3 years ప్రొడ్యూసర్ అవుదామని ఒక ప్రయత్నంలో తిరుగుతూ ఉన్నాను. అండ్ ఈ సినిమాతో అదైంది. సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి చూస్తాను. హిరణ్యకశిప అప్డేట్ హిరణ్యకశిప ఉండండి, జరుగుతుంది, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. థ్యాంక్ యూ. దుర్గా గారు కంగ్రాట్స్, లోకతో పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ. పీరియాడిక్ సినిమాలు వస్తున్నాయనే మీరు సూపర్ హీరో వాళ్ళు అలాంటి సీరీస్ మొదలు పెట్టారా లోక? I think I'm trying to go future, play superhero, get out of retro. So I think a much opportunity to do that. Yeah. పార్ట్ 2 లోక 2లో మీరు కనిపిస్తారా? We'll have to wait and see.
సో దుల్కర్ గారు ఆల్రెడీ రెగ్యులర్లో చాలాసార్లు కనిపించారు, మంచిగా కూడా యాక్ట్ చేయడం అనేది ఆయనకి ఇంకా వెన్నతో పెట్టిన విద్యలా అయిపోయింది. మీ దగ్గరికి వచ్చినప్పటికీ పాత హీరోని కావచ్చు, ఎవరైనా రిఫరెన్స్గా ఏమైనా చూసారా? లేదండి, యాక్చువల్లీ నేను అంటే నా క్యారెక్టర్ పేరు ఫీనిక్స్ ఈ సినిమాలో. అండ్ నేను చేసిన పాత్ర ఆ కాలంలో ఎవరు నాకు తెలిసి అంత బ్రూటల్గా అంత వైల్డ్గా ఉండరు. సో ఇది ఏ రెఫరెన్స్ లేకుండా చేసిన ఒక క్యారెక్టర్. సో ప్రొడ్యూసర్ సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మంచి కాస్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ పరంగా ఎవరికి డౌట్ లేదు. ట్రైలర్ చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది. సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టార్స్ ఉన్నారు కాబట్టి మార్కెటింగ్ పరంగా పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఒక 100 కోట్లు దానికి మించి ఉండాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేది రీసెంట్గా పెరుగుతున్నాయి. సో ఈ విషయం ఎట్లా ముందుకెళ్తున్నారు? కనపడుతుంది కదండి, లైవ్ స్టార్ట్ మాకు ఎక్కడ దొరకదు. సో అందరికీ చాలా థ్యాంక్స్. బట్ ఇవాళ నుంచి మేము మొదలు పెడుతున్నాం, అగ్రెసివ్గా మార్కెట్ అది చేయబోతున్నాం. కొంచెం లేట్ అయినట్లుంది కూడా. అవునండి, ఎందుకంటే ఇప్పటి వరకు మీకు ఒక బ్రిలియంట్ ప్రోడక్ట్ తేడానికి మేము దాని మీద టైం స్పెండ్ చేసాం. బట్ ఇప్పుడు మొదలు పెట్టాం, వరుసగా రాబోతున్నాం. ఇంక నుంచి మీరు ఫోన్ తెలిసినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెలిసినా ఈ మొహం కనపడిపోతుంది. సో పెద్ద స్క్రీన్లో బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. డైరెక్టర్ రాణా గారు, రాణా గారు, Sir, when I look at the trailer and teaser promotional content so far, I observe the story like M.R. Radha between MGR based on the story. So, what do you say? So the reason for 1950s was all these stalwarts. I'm not going to name them, but the grand life that they lived, right? So it's basically the colorful life that was led by people who, when they were making black and white films. So that's it. There is no one person. You will have to watch the film, and you will have. There are a lot of nuggets. You will see this is like someone. So I had a lot of joy hearing these stories, and we tried to sprinkle some of them in the film. My question is, those two characters is the inspiration for this character? The A movie? lot of inspiration, not just the two of them that you named. All the superstars from that era, all the stories that I heard were inspirations. Bhagyasri. You bring the real life character into real life character. How it was tough to live in that character? Honestly speaking, Selvaiya came to Bombay to cast me, and in 1 second he told me that you're Kumari. And I was like, Ella, like, how did you know? And he said that you have one quality that needs for Kumari, which you guys will know after watching the film. But I'm okay, he casted me. And yeah, I think because I could live with the character for about 2 years since it's released now. Yeah, I think it was pretty easy with the help of all of them. Can you share the unforgettable memories in the show? No? I mean, I can't choose one unforgettable memory. All of the entire shooting experience. Sorry. I would say first day of going to Chennai for my look test. Actually, Rana Garu was not sure of me. So he was like, Amma, chala bagundi, looks good, but acting telidu. And Selvaiya was very confident. So I came, I entered in a nice dress, and Rana Garu was like, nope, not happening. And dress change chesi, Selvaiya, made me into Kumari, and look test tarvata, dialogues tarvata, all of them were very happy and they were confident that I am Kumari. So thank you Rana, thank you for bringing me. ప్రతిసారి ఊరికే నేను ఎందుకు వెళ్ళైపోతాను నాకు అర్థం కాదు.
Dulquer. Hi. Here. Hi. Hi sir, this is Rani. So when Dulquer sir pronounced the heroine's character name, they have at the time we have the special aura and we feel that aura. Like in Sitaramam, when we call the Sita and Mani, and now in the Kanta, we will feel. When coming to the Bhagyasree's characters, we can feel that same aura or not. I think so. I mean, I don't plan for it. It always happens after the movie releases. People find this. We're shooting it, just the script flow, whatever lines are given to me, I say. But I think I've been very lucky to get very nice love stories or romantic tracks in that. And this will also be a movie. రణగారు సార్, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈగో చుట్టూ తిరిగే కథలా కనిపిస్తుంది. ఇందాక అడిగిన క్వశ్చన్కి బట్ కొంచెం క్లారిటీ. ఇది తమిళ హీరోకి సంబంధించిన ఆ స్టోరీనా, తెలుగు హీరో ఎవరైనా కనిపిస్తున్నారా దీంట్లో? మెడ్రాస్ లో పనిచేసిన అందరు హీరోల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని రాశారని ఇందాక సెలవు చెప్పారు. ఓకే, యాక్చువల్లీ ఇందాక నేను మాట్లాడదాం అనుకున్నా, అది మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తాను నేను. అంటే ఇప్పుడు నాకు చిన్న వయసు నుంచి ఏంటంటే, ఇప్పుడంటే మీడియా వచ్చారు, సోషల్ మీడియా వచ్చింది, అక్కడ స్టూడియోలో ఏం జరిగినా 1 సెకండ్లో మాకన్నా ఫాస్ట్ మీకే తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ కాలంలో అలా జరగలేదు. ఇట్ వాజ్ అండ్ నాకేంటంటే అది ఎప్పుడూ ఒక ఫ్యాసినేషన్ లాగా ఉండేది. అండ్ స్టూడియోలో పవర్ ప్లేయర్స్ ఎలా ఉండేవారు అంటే, ఇంత మునుపున్న సినిమా రంగంలో ఉన్న ఈగోస్ వాటి గురించి ఎంత ట్రికిల్ అయ్యి ఎన్ని లైఫ్స్ మారిపోయినాయో ఈ సినిమాతో చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బ్యాక్ డ్రాప్, కానీ ప్రతి ఇద్దరికి ఎక్కడో చోట ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగో వల్ల ఇద్దరు చాలా లవ్ చేసుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్యన చిన్న విషయాలు విడిపోతూ ఉంటారు. సో నాకు తెలిసి ఈ సినిమా అలాంటి వాళ్ళందరికీ. ఓకే, ఈ స్టేట్మెంట్ చూస్తుంటే మల్టీ టాలెంట్ పీపుల్ ఎక్కువ మంది కనపడుతున్నారు. మీరు ప్రొడ్యూసరు, నటుడు, పక్కన కూర్చున్న హీరో గారు కూడా ప్రొడ్యూసరు, నటుడు, మల్టీ టాలెంట్. ఈ మల్టీ టాస్కింగ్ మేనేజ్మెంట్ గురించి యూత్ ఏమని చెప్తారా? నచ్చింది చేసుకుంటా వెళ్ళిపోతా ఉండాలండి. అది మల్టీ టాస్క్ లో సింగిల్ టాస్క్ అవుతా అనుకో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ సినిమాలో యాక్ట్తో పాటు ప్రొడ్యూస్ కూడా చేశారు. యాక్టర్ మిమ్మల్ని డామినేట్ చేశాడా, బిజినెస్ మ్యాన్ డామినేట్ చేశాడా ఈ సినిమాకి? నన్ను నేనే డామినేట్ చేసుకున్నాను. అలా అది చాలా కష్టం అండి. అంటే ఖచ్చితంగా రెండు వెరీ వెరీ డిఫరెంట్. అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే కమర్షియాలిటీ ఉంటేనే దాన్ని టేకప్ చేస్తారు. మీరు యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారు అంటే ఇంట్లో మిమ్మల్ని ఎవరు డామినేట్ చేశారు అనేది పాయింట్. అది నాకు తెలిసి ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుతాడు. ఎందుకంటే కథ ఫస్ట్ విన్నాను, ఆ కథ ఓకే చేసి ముందుకు వెళ్ళాను. ఆ క్యారెక్టర్ నేను వేస్తానా వేరే వాళ్ళు వేస్తారా కూడా అంత పెద్ద డిస్కషన్ ఫస్ట్లో జరగలేదు. ఫస్ట్ దుల్కర్ గారు ఓకే చెప్తారా లేదా ఆగవాలో ఉన్నాం మేము ముందు. బట్ అది వచ్చిన తర్వాత ఈ ఫీనిక్స్ అనే క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటాడండి. ఎందుకంటే ఒక చాలా సెన్సిటివ్ పీపుల్ మధ్యలో ఒక అసలు ఏ సెన్సిటివిటీ లేని ఒక వ్యక్తిని ఈ క్యారెక్టర్. సో ఒక యాక్టర్గా నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ నాకు తెలిసి నేను చేసిన క్యారెక్టర్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. I want to just add to that request. Rana's always been the producer on the film, and he's so dedicated to the film. Even when we wanted him to play Phoenix, he had his doubts. He said, "It's such a good role. Maybe we should cast somebody better, bigger." So it wasn't like he was greedy that it's my film, I can just choose this good role. We almost, I think, had to convince him to like fully do it. And I think it'll be one of his most memorable, one of your favorite characters he's ever played. Because of Rana only you accepted this movie? Of course, Rana is also one reason, but I think we all like movies for the stories behind what is authentic and original in the story. Yeah, Dulquer, అంటే మీకు లాట్ ఆఫ్ స్టోరీస్ మీరు వింటూ ఉంటారు ఎవ్రీ ఇయర్, బట్ మీరు ప్రియారిటీ తెలుగుకే ఇస్తున్నారా? ఎందుకంటే వరుసగా తెలుగు సినిమాలు కెరియర్ బేస్డ్ సినిమాలే మీకు ఇక్కడ వస్తూ ఉన్నాయి.